మీ అత్తయ్య ఏదో నోటీస్ పంపించిందంట కదరా, ఏం నోటీస్ అది? అమ్మా అమ్మా, దాని గురించి తర్వాత చెప్తానమ్మా. నేను వింటానని దాస్తున్నావా అన్నయ్య? లేకపోతే వినరానిదేదో నేను విని ఉంటానో లేదో అని భయపడి దాచేస్తున్నావా? అమ్మా విద్య, అది పర్లేదన్నయ్య, ఇంకా నేను వినడానికి బాధపడ్డానికి ఇంకేముంటుంది? చెప్పన్నయ్య, ఏం జరిగింది? ఏం జరుగుతోంది? జరిగింది జరుగుతుంది. అమ్మ దగ్గర, చెల్లి దగ్గర ఇంకా దాచడానికి అవకాశం ఎక్కడుందమ్మా? ఇప్పుడు చెప్పకపోయినా రేపైనా వీళ్ళకి జరిగింది చెప్పి కోర్టుకు తీసుకెళ్లాల్సిందే కదా. ఆ అఖిలాండేశ్వరి అత్త పోస్ట్లో విడాకుల నోటీస్ పంపించిందమ్మా. విడాకుల నోటీసా? అవునమ్మా. నీ చెల్లిపైన నా క్లయింట్ చేసిన ఆరోపణ చాలా స్ట్రాంగ్గా ఎవిడెన్స్ ఉన్నాయి. కాబట్టి మీ చెల్లికి ఇష్టమున్నా లేకపోయినా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ వినయ్ బాబు ఖచ్చితంగా విడాకులు ఇచ్చేయచ్చు. లేదు బాబు, లేదు. నేను బిజీగా ఉన్నాను, మీ కేసు వాదించలేను. లేదు బాబు, నేను ఈ కేసు వాదించను. విద్య, ఊరుకోరా, నువ్వు బాధపడకు, భయపడకు. వాళ్ళు ఎన్ని అడ్డంకులు క్రియేట్ చేసినా సరే కోర్టులో న్యాయం నీకే జరుగుతుంది, జరిగేలాగా నేను చేస్తాను. కానీ నాన్న, మీ అత్తయ్య అంతా తన పరపతిని, డబ్బుని వాడి ఒక్క లాయర్ని కూడా మన వైపుకు రానికుండా చేస్తుంటే మనకి ఆ కోర్టులో కూడా అన్యాయమే తప్ప న్యాయం జరుగుతుందా? అమ్మా, అత్త న్యాయవాదుల్ని కొనగలదు, కానీ న్యాయాన్ని కొనలేదుగా. న్యాయం మన వైపే ఉందమ్మా. వాళ్ళ అన్యాయాన్ని నిరూపించేలా ధర్మ పోరాటం నేను చేస్తానమ్మా. అప్పటి వరకు మీరు నాతో ధైర్యంగా నడవండి చాలు. అమ్మా విద్య, నువ్వు బాధపడకు, నేనున్నాను కదా. ఊరుకోరా, ఏడోకు. నమస్తే మేడం. నమస్తే లాయర్ గారు. నాకు దండం పెట్టినట్టే నాకొచ్చిన గండానికి కూడా పిండం పెట్టుకునే పని మీ చేతుల్లోనే ఉండదు లాయర్ గారు. డోంట్ వరీ మేడం, ఆధారాలన్నీ మనకే అనుకూలంగా ఉన్నాయి. మీరు రిజల్ట్స్ గురించి సందేహపడాల్సిన అవసరమే లేదు. నిశ్చయంగా మనమే గెలుస్తాం. చూసావా అఖిలమ్మా, మీ నాన్న వాళ్ళ వైపే ఉన్నాడు. ఉంటే ఉండనీయండి బావుగారు.
ఓడిపోయే దరిద్రుల వైపు ఎవరు పోయినా వాళ్ళకి ఒరిగేదేమీ లేదు, మనకి కరిగేది లేదు. హ, సరే ఇక పదండి పోదాం. అమ్మా శారదా, నువ్వు కన్నీళ్లు పెట్టుకోకు. ఎవరెన్ని నిందలు వేసినా నిజం మనవైపే ఉంది. ఎవరెంత అన్యాయం చెయ్యాలని చూసినా న్యాయం మనవైపే ఉంది. నా మనవరాలికి అన్యాయం జరగదు, జరగనివ్వను. బాధపడకు తల్లి. 25 ఏళ్ల కింద నిజం నా వైపే ఉంది, న్యాయం నా వైపే ఉంది మావయ్య. కానీ నాకెక్కడా న్యాయం జరగలేదు కదా. అప్పుడు నాన్న లేడని నీకు అన్యాయం చేశారమ్మా. ఇప్పుడు నీ కొడుకున్నాడు. వాళ్ళ ఆటలు కోర్టు బయటే కాదు, వాళ్ళని కోర్టు లోపల కూడా సాగనివ్వను. పదమ్మా వెళ్దాం. రండి తాతయ్య. ప్రొసీడ్. థ్యాంక్ యూ మై లార్డ్. నా క్లయింట్ వినయ్ ఈ విద్య అనే అమ్మాయిని గాఢంగా ప్రేమించాడు. కన్నవాళ్ళు వద్దన్నా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అలాంటి ప్రేమించే భర్త దొరికినందుకు నిజాయితీగా ఉండాల్సిన ఈ విద్య నీతి రీతి తప్పి భర్తతో సంసారం చేయకుండానే తల్లయింది. తను చేసిన పనికి నా క్లయింట్ ఇప్పటికీ తల్లడిల్లిపోతున్నాడు. సమాజంలో పేరున్న తన ఫ్యామిలీకి ఇలాంటి ఇన్సిడెంట్ వల్ల తలెత్తుకోలేని పరిస్థితికి వచ్చింది యువర్ ఆనర్. కాబట్టి నా క్లయింట్ని అనవసరంగా అన్యాయంగా మానసిక క్షోభని దృష్టిలో ఉంచుకొని నా క్లయింట్ వినయ్కి ఈ విద్య నుండి తక్షణమే విడాకులు మంజూరు చేయాల్సిందిగా కోర్టు వారిని ప్రాధేయపడుతున్నాను. అమ్మా విద్య, మీ తరపున వాదించడానికి ఎవరూ లేరా అమ్మా?